సంచిక కార్యక్రమం. ఈ కార్యక్రమం 1974లో రికార్డ్ చేయబడింది. సంపాదకీయం శ్రీ దేవులపల్లి రామానుజరావు. ఇందులో పాల్గొన్న ప్రముఖులు శ్రీ రాజనారాయణ రెడ్డి, శ్రీ ఏను నరోత్తమ రెడ్డి, శ్రీ గడివారం రామకృష్ణ శర్మ, శ్రీమతి యశోదారెడ్డి. వినండి సజీవ స్వరాలు ధారావాహిక. ఈ రోజు మనమందరం స్వర్గీయ సుబ్రవరం ప్రతాపరెడ్డి గారిని సంస్మరించడానికి కలుసుకున్న సంగతి మీకందరికీ తెలిసింది. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలను అన్ని రంగాలలో మేలుకొలిపి మార్గదర్శకులైన ముగ్గురులో ప్రతాపరెడ్డి గారు ఒకరు. అప్పటి నైజాం పరిపాలనలో దేశ భాషలు తమ ప్రాధాన్యాన్ని పూర్తిగా కోల్పోయిన స్థితిలో అక్కడక్కడ ప్రమిదల్లో దీపాల వలె వెలుగుతూ దారి చూపిన మహనీయులలో ప్రతాపరెడ్డి గారిని ప్రత్యేకంగా పేర్కోవలసి ఉన్నది. ఆయన జన్మించిన మహబూబ్నగరం జిల్లా సంస్కృతాంధ్ర విద్వాంసులకు, రచయితలకు ఆలవాలమైంది. స్వర్గీయ మానవల్లి రామకృష్ణ కవి తిరుపతి వెంకట కవులను ఆకర్షించి వారి సారస్వత యాత్రలకు నిలయమైంది మహబూబ్నగరం జిల్లా. ఈ జిల్లా అలంపురం తాలూకాలోని ఇటికాలపాడు గ్రామం ప్రతాపరెడ్డి గారి జన్మస్థలం. మా ఊరు నీరు లేని ఇటికాలపాడని ప్రతాపరెడ్డి గారు అప్పుడప్పుడు చమత్కరించేవారు. తమ గ్రామాన్ని గురించి చరోక్తిగా ఏమి చెప్పుకున్నప్పటికీ అలంపురం తాలూకా పట్ల ఆయనకు అమితమైన అభిమానం. శ్రీనాథ మహాకవి ధోరణిలో ఆయన ఒక శ్రీసపద్యం రాసి అందులో ఆలంపురీనంద నారామ విభ్రాజి మల్గోప ఫలరాజి మధురిమంతో తెలుగు తీయదనాన్ని, తమ తాలూకా పట్ల గల గాఢాభిమానాన్ని చాటుకున్నారు. అలంపురం తాలూకా కర్నూలు పొలిమేరలోనున్న తెలంగాణ ప్రాంతం. అందుచేత ప్రతాపరెడ్డి గారి వ్యక్తిత్వం పైన రాయలసీమ, తెలంగాణల ప్రభావం సమ్మిళితమై గోచరించేది.